లాస్ట్ వీడియోలో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి. ఎరాలో ఫస్ట్ మనం ఆర్యన్స్ గురించి తెలుసుకుందాం. ఆర్యన్స్ మీనింగ్ ఆఫ్ హై బర్త్, మీనింగ్ వచ్చేసరికి ఆఫ్ హై. ఇందులో మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఈజ్ సెంట్రల్ ఏషియన్ థియరీ. సెంట్రల్ ఏషియన్ థియరీ ఎవరు ఇచ్చారు అంటే ఈ థియరీ మ్యాక్స్ ముల్లర్ అనే అతను ఈ థియరీ ఇచ్చారు. ఈ థియరీ ఏం చెప్తుందంటే మనకి వీళ్ళు ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు కాస్పియన్ సీ నుంచి వచ్చారు అని చెప్తుంది. కాస్పియన్ సీ ఏషియా అక్కడ నుంచి వీళ్ళు వచ్చారా అని ఈ థియరీ చెప్తుంది. ఈ సెంట్రల్ ఏషియన్ థియరీని యాక్సెప్ట్ చేసింది ఏ ఇన్స్క్రిప్షన్ అంటే భోగజ్కరి ఇన్స్క్రిప్షన్. ఓకే, భోగజ్కరి ఇన్స్క్రిప్షన్ ఈ థియరీని యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఈ ఇన్స్క్రిప్షన్ మనకి ఎక్కడ దొరికింది? టర్కీలో. ఓకే, ఈ భోగజ్కాయ్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం 4 వేదిక్ గాడ్స్ ఉన్నారు. 4 వేదిక్ గాడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇంద్ర, సెకండ్ వన్ వరుణ, థర్డ్ వన్ మిత్ర అండ్ ఫైనల్లీ 4th వన్ నాసత్య. ఓకే, ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం 4 వేదిక్ గాడ్స్ ఇంద్ర, వరుణ, మిత్ర అండ్ నాసత్య. వచ్చేసరికి జెండర్ అవస్థ. ఓకే, ఈ బుక్ మనకి ఏం చెప్తుందంటే ఆర్యన్స్ ఎక్కడి నుంచి వచ్చారని చెప్తుంది. కమ్స్ టు ఇండియాకి ఎలా వచ్చారు? కమ్స్ టు ఇండియా వయా ఇరాన్ వైపు నుంచి ఇండియాకి వచ్చారు అని చెప్తుంది. ఏ బుక్ చెప్తుంది? జెండర్ అవస్థ అనే హోలీ బుక్. నెక్స్ట్ వన్, వేదిక్ ఎరా హ్యాజ్ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ రిగ్వేద, సెకండ్ వన్ లేటర్ వేదిక్ ఎరా. ఓకే, రిగ్వేదిక్ పీరియడ్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ అని కూడా అంటాం. ఈ పీరియడ్ వచ్చేసరికి ఎక్కడి నుంచి 1500 to 1000 BC. ఓకే, నెక్స్ట్ లేటర్ వేదిక్ ఎరా ఇది ఎప్పుడు అంటే 1000 to 600 BC. దిస్ ఈజ్ ఓవరాల్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఆఫ్ వేదిక్ ఎరా. నెక్స్ట్ వీడియోలో రిగ్వేదిక్ పీరియడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.